హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకైతే వస్తున్నాం. ఈరోజు ఏంటంటే ఈరోజు మేము ఉంటున్న ప్లేస్ నుంచి మాంట్రియల్ నేను ఉండేది కొత్తగా చూసే వాళ్ళకి చెప్తున్నా. సో మేము మాంట్రియల్ నుంచి బయలుదేరి క్యూబెక్ సిటీ అనే ప్లేస్కి వెళ్తున్నాం. క్యూబెక్ సిటీ మొత్తం ఇంతకుముందు నేను ఒకసారి వీడియో తీసాను సమ్మర్లోని. ఆ వీడియోని డిస్క్రిప్షన్లోనే ఐకార్డ్స్లోనే వేస్తాను, చూడాలంటే అది చూడండి. ఎందుకంటే అప్పుడు మేము వారణాసి ఫాల్స్ అంతా డీటెయిల్గా చూపించాను. సో ఇప్పుడైతే క్యూబెక్ సిటీలోని వింటర్లోని ఐస్ హోటల్ బాగా ఫేమస్ అనమాట. సో బేసిక్గా మేము ఇప్పుడు వెళ్తుంది ఐస్ హోటల్ చూడడానికి. అలాగే ఫెయిర్మౌంట్ లా షాటూ ఫ్రాంటెనాక్ అని చెప్పి ఒక హోటల్ ఉంటుంది. ఆ హోటల్లో కూడా మీకు మొత్తం అంతా చూపిస్తాను. ఆ హోటల్ అలాగే టోబోగన్ స్లైడ్ అని చెప్పి ఒక స్లైడ్ ఉందన్నమాట. ఆ స్లైడ్ కూడా చేద్దాం అని చెప్పి వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మిగతా విషయాలన్నీ అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రజెంట్ టెంపరేచర్ వచ్చేసి మాంట్రియల్ అయితే -22 degrees ఉంది. మేము వెళ్తున్న క్యూబెక్ సిటీలో అయితే మాత్రం -25 ఉంది. ఫీల్డ్స్లోకి ఏమో -26 ఉంది. బట్ పర్వాలేదు, డే ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ చలి అయితే తగ్గుతుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది అనేది అయితే చూద్దాం. సో ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్ళిపోదాం. మనం ఒక 3 గంటలు ట్రావెల్ చేసిన తర్వాత ఐస్ హోటల్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. చూసారా, అక్కడ మధ్యలో రాశారు హోటల్ డి గ్లేస్ అని. హోటల్ డి గ్లేస్ అని అంటే ఐస్ హోటల్ అని అర్థం అనమాట ఫ్రెంచ్లోనే. మనం లోపలికి వెళ్ళి టికెట్స్ తీసుకొని ఆ తర్వాత మీకు ఐస్ హోటల్ మొత్తం డీటెయిల్గా అయితే చూపిస్తాను. ఎండ అయితే బాగానే ఉంది కానీ చలి అయితే ఎరగదీసేస్తుంది. అసలు చలి మామూలుగా లేదు, అసలు చాలా ఎక్కువ చల్లగా ఉంది. ఆల్మోస్ట్ -20 దాకా ఉంది. -20 -21 ఉంది ఇప్పుడు ప్రజెంట్. సో ఇప్పుడు బేసిక్గా మేము ఐస్ హోటల్ లోపలికి వెళ్ళడానికి టికెట్స్ అయితే తీసుకున్నాము. ఐస్ హోటల్ లోపలికి వెళ్ళడానికి టికెట్ వచ్చేసి $40 అనమాట ఒక్కొక్కరికినే. ఇక్కడ ఐస్ హోటల్ కాకుండా ఇంకా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. ఇంకా చాలా యాక్టివిటీస్ అని అంటే ఈ ట్యూబింగ్ అని, స్కీయింగ్ అని. ఐస్ హోటల్లో మిగతా దానికి కావాలంటే $40 + $60 ఒకవేళ అన్ని యాక్టివిటీస్ చేయాలనుకుంటే. ఒకవేళ మీరు అన్ని యాక్టివిటీస్ కానీ చేయాలి అనుకుంటే అప్రాక్సిమేట్గా మొత్తం ఎన్నటికి కలిపి 6,000 అయితే అవుతుంది. ఇక్కడ స్కేటింగ్ ఉంది, ఐస్ స్కేటింగ్. నేను ఐస్ స్కేటింగ్ చేద్దామని చెప్పి అనుకున్నాను కానీ సో ప్రస్తుతానికి అయితే చేయట్లేదు. మనం ఐస్ హోటల్ లోపలికి వెళ్ళి మొత్తం ఇదంతా చూసేసి ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి మనం క్యూబెక్ సిటీ దగ్గరికి అయితే వెళ్దాం. క్యూబెక్ సిటీలో ఫెయిర్మౌంట్ లా షాటూ ఫ్రాంటెనాక్ అని ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఆ టోబోగన్ స్లైడ్ అవి చూపిస్తాను మీకు. ఓకే గైస్, మీకైతే ఇప్పుడు వచ్చేసి నేను ఈ ఐస్ హోటల్ గురించి కొన్ని డీటెయిల్స్ అయితే చెప్తాను. మొత్తాన్ని మనం ఐస్ హోటల్ లోపలికి అయితే వెళ్తున్నాము. ఈ ఐస్ హోటల్ వచ్చేసి మొత్తంగాని ఐస్తోని స్నోతోని కడతారనమాట. అలాగే దీన్ని ప్రతి సంవత్సరం మళ్ళీ కన్స్ట్రక్ట్ చేయాల్సి వస్తుంది. ఇది వచ్చేసి క్యూబెక్ సిటీ దగ్గరలోని విలేజ్ వెకాన్సెస్ వాల్కాటియే అనే ప్లేస్లో ఉందన్నమాట. సో దీన్ని బేసిక్గా జనవరి 1 నుంచి మార్చ్ ఎండింగ్ దాకా ఉంటుంది అనమాట ఇది. ఎందుకంటే ఆ తర్వాత సమ్మర్ స్టార్ట్ అవుతుంది, లేదంటే టెంపరేచర్స్ పెరుగుతాయి కాబట్టి ఐస్ అంతా కరిగిపోతుంది. దీని ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్ వచ్చేసి దీన్ని కంప్లీట్గా ఐస్ స్నోతో తయారు చేశారు. దీన్ని తయారు చేయడానికి 500 టన్నుల ఐస్, 40,000 టన్నుల స్నో వాడతారంట. అలాగే ప్రతి సంవత్సరం దీనికి డిఫరెంట్ థీమ్స్తో తయారు చేస్తారు. ఈ హోటల్కి ప్రతి సంవత్సరం ఒక కొత్త డిజైన్, కొత్త ఎక్స్పీరియన్స్ వచ్చేలాగా తయారు చేస్తారనమాట. మొత్తం ఈ హోటల్లో 40 రూమ్లు, థీమ్డ్ స్వీట్స్ ఉన్నాయి. అలాగే ఒక్కొక్కటి డిఫరెంట్ స్కల్ప్చర్స్తోని, స్టన్నింగ్ ఐస్ కార్వింగ్స్తోనే తయారు చేశారు. ఒకవేళ మీరు కావాలనుకుంటే నైట్ ఇక్కడ స్టే చేయొచ్చుకోవడానికి, దాన్ని కూడా నేను చూపిస్తాను. డీటెయిల్స్ కూడా ముందు షేర్ చేస్తాను. అలాగే ఇక్కడ ఒక ఐస్ బార్ కూడా ఉంది. ఐస్ బార్ ఏంటంటే మొత్తం గ్లాసెస్ ఉంటాయి కదా, గ్లాసెస్ని ఐస్తోనే తయారు చేస్తారు. గ్లాసెస్ని ఐస్తో తయారు చేసి అందులో మీకు కోక్ కానీ లేదంటే లిక్కర్ అయితే నాకు కనబడలేదు, ఓన్లీ సాఫ్ట్ డ్రింక్సే ఉన్నాయి అక్కడ. సో వీటిని లైట్ ఎఫెక్ట్స్తో మీకు సర్వ్ చేస్తారనమాట. అలాగే ఇక్కడ ఐస్ షాపెల్ కూడా ఉంది. కొంతమంది వచ్చి పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటారు ఇక్కడ. మేము వచ్చినప్పుడు అయితే చూడలేదు. ఒకవేళ మీరు కానీ ఇక్కడ రాత్రులు ఉండాలనుకుంటే కనుక మీరు ఉండొచ్చు కూడా. ఒకవేళ అలా లేదనుకుంటే కనుక మీరు జస్ట్ రూమ్స్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఒకవేళ నైట్ స్టే చేయాలనుకుంటే కనుక అదే ప్లేస్లో మీకు హాట్ టబ్స్, సానాస్, థర్మల్ స్లీపింగ్ బ్యాగ్స్ కూడా ఉంటాయి మీరు వెచ్చగా పడుకోవడానికి. దీనికి జనరల్గా లేట్ జనవరి నుంచి ఎర్లీ ఫిబ్రవరి మంచి టైం అనమాట దీన్ని విజిట్ చేయడానికి. సో జనరల్గా ఇక్కడికి వచ్చినప్పుడు మంచిగా థర్మల్ లేయర్స్, గ్లౌస్, వాటర్ ప్రూఫ్ బూట్స్ అన్నీ అయితే వేసుకోవాలి. ఎందుకంటే చలి అయితే ఎరగదీసేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఒకవేళ మీకు కానీ అవకాశం వస్తే కనుక మీరు ఈ ఐస్ హోటల్లో రాత్రి అంతా పడుకుంటారా లేదా చెప్పండి కామెంట్స్లో, నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈ ఐస్ హోటల్లో మీరు రాత్రి పడుకోవాలంటే కనుక నేను ఇంతగా బెడ్స్ చూపించాను కదా, దాని మీద పడుకోవచ్చు. స్లీపింగ్ బ్యాగ్ ఇస్తారంట, థర్మల్ స్లీపింగ్ బ్యాగ్ పడుకోవడానికి. ఇంక ఇది లాస్ట్. ఇంకా ఇక్కడ చూడండి, మీరు కూర్చోడానికి దీని మీద ఇలా అరేంజ్ చేశారు. ఇక్కడ కావాలితే వీటి మీద కూర్చోవచ్చు.
బట్ మొత్తం అంతా చాలా చల్లగా ఉంది. మేమైతే కూర్చోడానికి ట్రై చేయలేదు. ఇంక ఇక్కడతో ఈ ఐస్ హోటల్ టూర్ అయితే మొత్తం అయిపోయింది. మేము ఇప్పుడు బయలుదేరి క్యూబెక్ సిటీకి వెళ్తున్నాము. క్యూబెక్ సిటీకి వెళ్ళి అక్కడ మిగతా విషయాలన్నీ మళ్ళీ మాట్లాడుకుందాం. మేమైతే లంచ్ చేస్తాం. లంచ్ ఫినిష్ చేసుకొని ఫెయిర్మౌంట్ లా చాటూ ఫ్రాంటనాక్ అని చెప్పి ఒక 5 స్టార్ హోటల్ ఉంటుంది. సో బేసిక్గా ఏంటంటే ఆ హోటల్ మన భూమి మీద ఎక్కువ మంది ఫోటోలు తీసుకుంటారంట ఆ హోటల్ దగ్గర. గంటలో హోటల్ దగ్గర ఫోటోలు ఎవరు తీసుకుంటారు? ఈ హోటల్ అయితే మంచి లొకేషన్లో ఉంటుంది. సో ఆ లొకేషన్లో ఉంటుంది కాబట్టి అందరూ వచ్చి దీని ముందు ఫోటోలు తీసుకుంటారనమాట. ఇదే ఆ హోటల్ నేను ముందు పక్క నుంచి చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక క్యూబెక్ సిటీలోనే మొత్తం రెస్టారెంట్లు అన్నీ ఇలా అందంగా డెకరేట్ చేసి పెట్టుంటారు. ఇక్కడ స్టాచ్యూ ఉంది కదా, ఈయన పేరు వచ్చేసి శామ్యూల్ డి షాంప్లైన్. ఈయన వచ్చేసి ఒక ఫ్రెంచ్ ఎక్స్ప్లోరర్ అనమాట. అట్లాంటిక్ ఓషన్ మీద 20 నుంచి 29 ట్రిప్పులు వేసి మొత్తానికి క్యూబెక్ సిటీ న్యూ ఫ్రాన్స్ని అయితే కనుగొన్నాడు. అప్పట్లో దీన్ని న్యూ ఫ్రాన్స్ అని చెప్పి అనేవారు అనమాట ఈ క్యూబెక్ రాష్ట్రాన్ని 1600 సంవత్సరంలో. సో అందుకే ఈ కొండ మీద ఈయన స్టాచ్యూ పెట్టారనమాట ఇక్కడ పక్కన. అండ్ నేను మీకు ఇందాక చెప్తున్న హోటల్ వచ్చేసి ఇదే ఫెయిర్మౌంట్ లా చాటూ ఫ్రాంటనాక్. యాక్చువల్లీ చాటో అంటే హోటల్ అనమాట ఫ్రెంచ్లోని. ఫెయిర్మౌంట్ గ్రూప్ ఉంది కాబట్టి దీన్ని ఫెయిర్మౌంట్ లా చాటూ ఫ్రాంటనాక్ అంటారు. ఆ ముందు నుంచి వ్యూ ఇంకా బాగుంటుంది. ఇక్కడ మీరు కింద చూసినట్టయితే కనుక ఇక్కడ రివర్ ఉంది. ఇక్కడ రివర్ చూసారంటే మీరు మొత్తం చూసారా మధ్య మధ్యలోనే ఐస్ గడ్డలో రివర్లోని అది మొత్తం ఫ్రోజన్ ఐస్. అది నేను నా డ్రోన్ని అక్కడ ఫ్రోజన్ ఐస్ దగ్గర నుంచి ఫ్లై చేయడానికి చూస్తాను. అక్కడ మీరు చూసారంటే ఐస్ గడ్డలు చూడండి ఎలా కదులుతున్నాయో. ఆ వెనకాల మొత్తం ఫ్రీజ్ అయిపోయి ఉంది. ఈ రివర్ ఫ్లోటింగ్ రివర్ ఇది. అది మొత్తం ఐస్ గడ్డల కింద కట్టేసి అక్కడి నుంచి అలా కదులుతూ వెళ్తుంది. మొత్తం ఆ వెనకున్న ఊరంతా క్యూబెక్ సిటీ. ఈ హోటల్ ఉంది చూసారా, ఇదే ఫెయిర్మౌంట్ లా చాటూ ఫ్రాంటనాక్. ఈ హోటల్లో ఉండడానికి మినిమం రూమ్సే ఒక నైట్కి వచ్చేసి $1000 ఉంటాయి. అంటే అప్రాక్సిమేట్గా 60,000 అనమాట. ఇప్పుడు మీరు చూసారు కదా, నేను చెప్పాను కదా ఇదేంటి ప్రపంచంలో అత్యధికంగా ఎక్కువ ఫోటోలు తీసుకున్న హోటల్ ఇదే అని చెప్పి. ఇదే స్పాట్. ఈ స్పాట్లో నుంచున్నాను కదా, ఇదే బాగా ఫేమస్ స్పాట్ అనమాట ఎక్కువ ఫోటోలు తీసుకోవడానికి. ఇక్కడికి జనం వచ్చి ఎక్కువ ఫోటోలు తీసుకుంటారు. ఈ స్పాట్ చాలా అందంగా ఉందని చెప్పి. ఈ హోటల్ చూసారు ఎంత అద్భుతంగా కనబడుతుందో. నేను ఇప్పుడు డ్రోన్ షాట్స్ పెడతాను. దీన్ని ఫాలోయింగ్ చాలా అందంగా ఉంటుంది చూడండి. దాని పక్కనే రివర్ ఉంది. ఇది ఒక బ్యూటిఫుల్ లొకేషన్. నేను ఇందాక చెప్పినట్టు ఇక్కడే ఈ ఫ్రెంచ్ వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళని ఫైట్ చేశారనమాట. ఇంగ్లీష్ వాళ్ళ రివర్లో వచ్చి వీళ్ళని అటాక్ చేస్తూ ఉంటే ఇక్కడే ఫ్రెంచ్ వాళ్ళు ఫైట్ చేసి క్యూబెక్ రాష్ట్రాన్ని కాపాడుకున్నారనమాట. ఇక్కడ మీరు చూసారా, ఇది ఉంది కదా, ఇది మేము టోబోగన్ రైడ్ చేయడానికి వెళ్తున్నాం కదా, సేమ్ ఇలాంటి దాని మీద రైడ్ చేస్తాం అనమాట మేము. సో ఇది చిన్న చెక్క లాంటి తయారు చేసి దీన్ని $23 అమ్ముతున్నారంటే $1500. ఈ రైడ్ కూడా ఇంత రేట్ లేదు. ఈ రైడే $5 అనమాట. ఈ రైడే $300. బట్ ఇలాంటి చిన్న చెక్క బొమ్మ 1500 అంట. అండ్ ఇక్కడ మళ్ళీ టౌట్ బ్యాగ్ ఉంది, చిన్న బ్యాగ్ లాంటిది. బ్యాగ్ 1800. ఈ సంచి 1800 అంట. అన్నీ చాలా రేట్ ఎక్కువ ఉన్నాయి. అలాగే వీళ్ళు ఊళ్ళుగా చేతితో తయారు చేసి పెట్టినవి ఉన్నాయి. అండ్ మేము ఇప్పుడు దాకా బయటికి వెళ్ళి డ్రోన్ ఎగరేసాం కదా, మొత్తం చేతులన్నీ అయితే అయిపోయినాయి. సో నేను నిహార హాట్ చాక్లెట్ తాగడానికి వచ్చాను ఇక్కడికి. ఇక్కడ మధ్యలో ఒక చిన్న కెఫే లాంటిది పెట్టారు. ఇక్కడ హాట్ చాక్లెట్ తాగి ఆ తర్వాత ఓన్లీ నేను నిహార వెళ్తున్నాను టోబోగన్ రైడ్కి. హాట్ చాక్లెట్ చెప్పాము. బాగుంది హాట్ చాక్లెట్. ఇది తాగితే కొంచెం బాడీ వేడవుద్ది. ఆ తర్వాత అప్పుడు వెళ్తాను టోబోగన్ రైడ్ చేయడానికి. సో ఇప్పుడు హాట్ చాక్లెట్ తాగేసి బయటకు వచ్చాము. నా వెనకాల ఫెయిర్మౌంట్ లా చాటూ ఫ్రాంటనాక్ చూడండి మెరిసిపోతుంది అసలనే. సో ఇప్పుడు మేమిద్దరం నేను నిహార్ కూడా చేస్తున్నాను రైడ్. ఇవి ఉన్నాయి కదా టోబోగన్ స్లైడ్స్. ఈ స్లైడ్స్ అంటారు. ఈ పైనుంచి కిందకు వచ్చినప్పుడు ఇస్తాడంట మనకి. హోటల్ చూసారు అసలనే అందంగా మెరిసిపోతుంది ఆ లైట్ల కాంతిలోని. నిహార్, Yes. are you excited to do the toboggan slide? Sorry, toboggan slide చేయడానికి ఎక్సైటెడ్ గా ఉన్నావా? Yes, I'm very excited. మన వెనకాల హోటల్ చూడ ఎంత అందంగా కనపడుతుందో. Yes, it's beauty. సో దీని మీద మొత్తం 4 వెళ్ళొచ్చు. ఇది నిహార్ గడి తీసుకుని వెళ్తున్నాడు. ఇది నాకు నిహార్ గడికి. మాతో పాటు ఇంకొకరు 2 వచ్చారు కదా, వాళ్ళకేమో చలి ఎక్కువ పెడుతుంది, వాళ్ళు చేయనని చెప్పారనమాట. సో ఓన్లీ నేను నిహార్ గడి చేస్తున్నాం. ఈ సిటీ మొత్తం డార్క్నెస్ కదా, 5 తర్వాత మొత్తం చీకటి పడిపోద్ది అనమాట. మొత్తం చీకటి పడిపోయిన తర్వాత ఈ లైట్లు వెళ్తున్న అంతా చాలా అందంగా కనపడుతుంది. చూడండి ఈ హోటల్ ఎంత అద్భుతంగా ఉందో.
కానీ మరి రూమ్ రేట్లు మరి టూ మచ్గా ఉంటాయి. జస్ట్ దీన్ని ఇప్పుడు దాకా ఈ కెమెరాని కూడా లోపల పెట్టి ఆ వేడికి అలా ఉంచాను అనమాట, ఎందుకంటే ఇది షట్ డౌన్ అయిపోకుండా ఉంటుందని చెప్పి. అక్కడ చిన్న లైన్ ఉన్నట్టుంది పైన. అబ్బా అసలు ఈ స్నోకి చీకట్లోనే ఆ లైట్లు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. చాలా స్పీడ్గా వెళ్తుంది, అది దూసుకెళ్ళిపోతుంది. అంటే ఆ హైట్లో వచ్చినప్పుడు స్పీడ్గా వస్తుంది, ఇంకా అక్కడి నుంచి స్లైడ్ చాలా ఫాస్ట్గా వెళ్తుంది. చిన్న లైన్ ఉంది, మా ముందు ఒక 5-6 ఉన్నారు అంతే. ఈ టెర్రస్ పేరు వచ్చేసి డఫరెన్ టెర్రస్ టోబోగన్ స్లైడ్. ఇదండి డఫరెన్ టెర్రస్ టోబోగన్ స్లైడ్. ఇదే ఫెయిర్మౌంట్లో షెడ్ ఫ్రంట్ ర్యాంక్ హోటల్ అనమాట. మనం హోటల్ లోపలికి వచ్చాం అప్పుడు. సో జనరల్గా గెస్ట్స్ అయితే అక్కడ నుంచి లోపలికి వెళ్ళొచ్చు, మనం ఊరికి చూడడానికి వచ్చాం కాబట్టి. ఇక్కడ మధ్యలో బొటిక్స్ ఇవి ఉంటాయి. నేను ఆల్రెడీ ఈ లోపల వీడియో కూడా ఇంతకుముందు తీసి పెట్టాను. జస్ట్ ఇప్పుడు ర్యాండమ్గా అలా చూపించుకుంటూ వెళ్తాను. ఒకటి బొటిక్స్ ఇవి ఉన్నాయి, ఏమన్నా కావాలంటే కనుక కొనుక్కోవచ్చు ఇక్కడ లోపల. ఈ ఫెయిర్మౌంట్లో షెడ్ ఫ్రంట్ అయితే సరిగ్గా చూపించలేకపోయాను, కానీ నేను నా ప్రీవియస్ వీడియోలోనైతే ఈ హోటల్ని చాలా బాగా చూపించాను. నేను ఆ వీడియో లింక్ అయితే ఐకార్డ్స్లో వేస్తాను, అండ్ అలాగే డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. క్యూబెక్ సిటీ ఈ వీడియో ప్రీవియస్ది. ఈరోజు యాక్చువల్లీ మెయిన్గా మేము ఐస్ హోటల్ చూసేసరికి చాలా టైం అయిపోయింది. ఆ తర్వాత ఇంకా ఖచ్చితంగా ఈ టోబోగన్ స్లైడ్ అయితే చేద్దాం అని చెప్పి అనుకున్నాము. సో ఇంకా ఆ రెండో చేసేసరికి ఇంకా టైం సరిపోయింది అనమాట. టోబోగన్ స్లైడ్ అయితే అదిరిపోయింది. అంటే జస్ట్ 30 సెకండ్లు ఉందంతే. మామూలుగా మేము 4 రౌండ్లు తీసుకుందాం అనుకున్నాం, కానీ ఇంకెవరో రాననేసరికి నేను నేహార్ గడు ఒక 2 రౌండ్లు తీసుకున్నాం అంతే. సో మొత్తానికి ఈ రోజు అంతా అయితే ఇలా గడిచింది. ఇంకోటి ఏంటంటే మెయిన్గానే చలి ఎక్కువ ఉంది. మేము జనరల్గా ఇంత చలి ఉన్న రోజుల్లో మేము బయటకి అయితే రాము, కానీ మా ఫ్రెండ్స్ ఇండియా నుంచి వచ్చారనమాట. ఓన్లీ ఒక వారం ఉండి వెళ్ళిపోతారు వాళ్ళు. సో వాళ్ళ కోసమే పర్టికులర్గా ఈరోజు వచ్చాము. సో మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను గైస్. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంతవరకు అయితే బాయ్. సో ఇప్పటికైతే మేము మళ్ళీ మాంట్రియల్ రిటర్న్ అయిపోతున్నాం. మళ్ళీ ఒక మంచి వీడియో అయితే మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు అయితే బాయ్.